మండలంలోని మాధవరం 1 పార్వతీపురం గ్రామంలో వెలిసిన శీతల గంగమ్మ తల్లి అమ్మవారి జాతర సందర్భంగా గురువారం టీడీపీ రాయలసీమ కోఆర్డినేటర్ రెడ్డప్ప గారి శ్రీనివాసులరెడ్డి అమ్మవారిని దర్శించుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య ఘన స్వాగతం పలికి అమ్మవారి విశిష్టత తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ యువనేత జింక శ్రీనివాసులు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కడప జిల్లా సిద్ధవటం మండలంలో మాధవరంలో శీతల గంగమ్మ జాతర గొప్ప జాతర. జిల్లా అన్ని మూలల నుంచి కూడా జాతరకు వచ్చి గంగమ్మ దర్శనాన్ని చేసుకుంటారు. ఇక్కడంతా కూడా ఈ ప్రాంతం అంతా కూడా మన సోమశీల మునకవాసులంతా కూడా 30 ఏళ్ల కిందట నిర్వాసితులై స్థిరపడ్డారు. వాళ్ళంతా కూడా ఇక్కడ చేనేత వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా చేనేతలకు అన్ని రకాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తూ ఉంది. చేనేతలందరూ కూడా సంతోషంగా ఇక్కడ వ్యాపారం చేసుకుంటూ దేశాలకు విదేశాలకు కూడా ఇక్కడ నేసే చీరలు చేనేత పోవడం అనేది మాధవరానికి పెద్ద గర్వకారణం అని చెప్తా ఉండా. అందుకే శీతల గంగమ్మ తల్లి వారి ఆశీర్వాదం వీళ్ళందరికీ ఉండాలని చెప్పి వీళ్ళంతా కూడా చేనేతలందరూ బాగుండాలి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలతో ఉంటూ శీతల గంగమ్మ ఆశీర్వాదం ఉండాలని చెప్పి కోరుకుంటాం.